11వ శ్లోకము. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు యథా ఎట్లు మాం నన్ను ప్రపద్యంతే శరణు వేడుదురో తాం వారిని తథా ఏవ నిశ్చయముగా అట్లే భజామి అనుగ్రహింతును. అహం నేను మమ నా యొక్క వర్త్మా మార్గమును అనువర్తంతే అనుసరింతురు మనుష్యాః మానవులందరూ పార్థ ఓ ప్రధాకుమార సర్వశః అన్ని విధములుగా. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని రకములుగా నా మార్గముని అనుసరింతురు. భాష్యము. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని వివిధ రూపములలో అన్వేషించుదురు. నిరాకార బ్రహ్మజ్యోతిలోను పరమాణువులతో పాటు అన్నింటినీ నిలిచి ఉండు సర్వవ్యాపి అయిన పరమాత్మునిగాను పాక్షికముగా మాత్రమే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు అనుభూతుడగును. కానీ శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని పరిపూర్ణానుభూతిని పొందగలుగుదురు. అనగా ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడే అనుభూతి లక్ష్యమై ఉండును. ఆ విధముగా ప్రతి ఒక్కరూ దేవాదిదేవుని పొందగోరు తమ కోరికను అనుసరించి తృప్తి చెందుతుందరు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తులు కోరినట్లుగా దివ్య భావనలో కూడి వారితో వర్తించును. ఒక భక్తుడు తనకు శ్రీకృష్ణుడు పరమప్రభుగా, మరొక భక్తుడు ఆప్తమిత్రుడుగా, మరొకడు అతడిని తన పుత్రునిగా, మరొకడు తనకు ప్రియుడుగా ఉండవలనని కోరుకోవచ్చును. తన పట్ల వారికి గల విభిన్న ప్రేమ తీవ్రతలను అనుసరించి శ్రీకృష్ణుడు భక్తులందరినీ సమానముగా తృప్తిపరచును. భౌతిక జగత్తులో కూడా ఇట్టి పరస్పర భావ వినిమయము కనిపించును. అవన్నీ భగవానుడు మరియు వివిధ భక్తుల నడుమ కూడా సమానముగా వ్యక్తమవుతుండును. అనగా శుద్ధ భక్తులు ఇక్కడ భౌతిక జగత్తులోను మరియు ఆధ్యాత్మిక జగత్తులోను భగవానుని సాహచర్యమును పొంది భగవానుని స్వయముగా సేవిస్తూ ఆ విధముగా అతని ప్రేమయుక్త సేవలో దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించుదురు. జీవుని వ్యక్తిత్వమును నశింపజేసుకొనుచు ఆధ్యాత్మిక ఆత్మహత్యకు పాల్పడే నిరాకారవాదులను కూడా శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతిలో ఐక్యము చేసుకొనుచు తోడ్పడుతుండును. అట్టి నిరాకారవాదులు భగవానుని సచ్చిదానంద విగ్రహమును అంగీకరించని కారణముగా వారు తమ వ్యక్తిత్వమును కోల్పోవుటచే భగవానుని దివ్యమైన ఆంతరంగిక సేవలోని ఆనందమును అనుభవించలేరు. అట్టి నిరాకార తత్వములోను స్థిరముగా నెలకొనలేని కొందరు తమలో నిద్రాణమైన కోరికలను తీర్చుకొనుటకు భౌతికమైన ఈ జగత్తుకు మరలా తిరిగి వత్తురు. వారికెన్నటికి ఆధ్యాత్మిక లోకములలోకి ప్రవేశము లభింపదు. కానీ ఈ భౌతిక జగత్తులో తిరిగి వర్తించుటకు వారికి అవకాశము కల్పించబడును. కామ్యకర్మలను చేయు వారికి శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞేశ్వరుని రూపములో వారి విద్యుక్త ధర్మములకు తగిన ఫలములను అందిస్తుండును. అదే విధముగా యోగ సిద్ధులను వాంఛించు యోగులకు ఆ విధమైన సిద్ధులు ప్రసాదించబడును. మరోలా చెప్పవలెనైనా ప్రతి ఒక్కరికి తమ కర్మలలో విజయము సాధించుట కొరకై శ్రీకృష్ణుని దయపైననే ఆధారపడవలసి ఉండును. అట్టి అన్ని రకాల ఆధ్యాత్మిక పద్ధతులు ఒకే మార్గమున విజయము సాధించుటలో గల వివిధ దశలుగా మాత్రమే కనిపించును. మానవుడు కృష్ణ చైతన్యములోని అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితికి చేరుకొననిచో అతని ప్రయత్నములన్నీ అసంపూర్ణములుగానే మిగిలిపోవును. శ్రీమద్ భాగవతము 2:3-10 ఇట్లు చెప్పబడినది. అకామః సర్వకామో వా మోక్షకామో ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. మానవుడు వాంఛారహితుడైనను భక్తుల నిజస్థితి లేదా ఫలాపేక్షను కలిగి ఉన్నను లేదా మోక్షకామి అయినను ప్రతి ఒక్కరూ పరిపూర్ణత్వము కొరకై కృష్ణ చైతన్యములో సాయశక్తుల దేవాదిదేవుని భజించుటకు ప్రయత్నించవలెను. 12వ శ్లోకము. కాంక్షంతః కర్మణం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా.
కాంక్షంతః కోరుతూ కర్మణం కామ్యకర్మలకు సిద్ధిం ఫలమును యజంతే యజ్ఞముల ద్వారా పూజించుదురు. ఇహ ఈ భౌతిక జగత్తులో దేవతలను క్షిప్రం హి అతి శీఘ్రముగానే నిశ్చయముగా మానుషేలోకే ఈ మానవలోకములో సిద్ధిం విజయము భవతి కలుగును. కర్మజ కామ్యకర్మల నుండి ఈ భౌతిక జగత్తులో జనులు కామ్యకర్మలలో విజయమును కోరుకొనుట చేత దేవతలను పూజింతురు. సహజముగానే వారు ఈ జగత్తులో తమ కామ్యకర్మలకు అతి శీఘ్రముగా ఫలములను పొందుదురు. భాష్యము. ఈ లోకములో దేవతలను గూర్చి అనేక అపోహలు కలవు. అల్పజ్ఞులు గొప్ప విద్వాంసులుగా చెలామణి అవుతున్నప్పటికీ వారు ఈ దేవతలను భగవంతుని వివిధ రూపములుగా భావించుదురు. కానీ నిజమునకు దేవతలు భగవానుని భిన్న రూపములు కారు. వారు కేవలము భగవంతుని విభిన్నాంశులు మాత్రమే. భగవానుడు ఒక్కడే, కానీ అంశులు మాత్రము అనేకము. శ్వేతాశ్వతరోపనిషత్తు 2:2-13లో నిత్యో నిత్యానాం భగవానుడు ఒక్కడేనని చెబుతున్నది. ఈశ్వరః పరమ కృష్ణః శ్రీకృష్ణుడు ఒక్కడే పరమేశ్వరుడు. బ్రహ్మ సంహిత 5:1. ఈ భౌతిక జగత్తును పాలించుట కొరకై దేవతలకు కొంత పరిపాలనాధికారము ఇవ్వబడెను. ఈ దేవతలందరూ వివిధ స్థాయిలలో భౌతిక శక్తులను కలిగినట్టి జీవులు. నిత్యానాం దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువుతో వారెన్నడూనూ సమానులు కాలేరు. అట్టి దేవతలు మరియు భగవానుడు సమాన స్థాయిలో ఉండునని భావించువాడు పాషండు లేదా నాస్తికుడు అనబడును. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు శివుడు వంటి వారు కూడా ఆ భగవానునితో సమానులు కాలేరు. నిజమునకు భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలందరి చేత పూజలందుకొనును. శివ విరించి నుతం అయినను విచిత్రమేమనగా కొందరు మూర్ఖులు మానవనేతలను లేక కొన్ని జంతు రూపములను కూడా భగవానుని అవతారములనే అపోహలతో పూజిస్తుందరు. ఈ శ్లోకములో ఇహదేవతాః అను పదము ఈ లోకముకు సంబంధించిన శక్తిమంతులైన మానవులను లేక దేవతలను సూచించును. కానీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు నారాయణుడు లేదా విష్ణువు ఈ లోకములకు చెందినవాడు కాడు. అతడు ఈ భౌతిక జగత్తుకు అతీతమైన వాడు. శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడని మాయావాదులకు గురువైన శంకరాచార్యులు కూడా అంగీకరించిరి. ఏమైనను మూర్ఖపు జనులు హృతజ్ఞానాః తక్షణ ఫలితముల కొరకై వివిధ దేవతలను పూజిస్తుందరు. వారు వెంటనే తాము కోరిన ఫలములను పొందగలిగినను అట్లు పొందబడిన ఫలములు తాత్కాలికములు మరియు బుద్ధిహీనులకు మాత్రమే ఉద్దేశించబడినవి గ్రహించలేరు. కానీ బుద్ధిమంతుడు కృష్ణ చైతన్యములో ఉండుట చేత అతడు తక్షణ మరియు తాత్కాలిక లాభములను ఆశించి వివిధ రకముల దేవతలను పూజించ అవసరము లేదు. నిజమునకు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన దేవతలు మరియు వారిని పూజించు వారందరూ విశ్వప్రళయములో నశించిపోవుదురు. అంతేకాకుండా దేవతలు అందించు వరములన్నీ భౌతికములు మరియు తాత్కాలికములు. భౌతిక లోకములు మరియు అందులో నివసించువారు దేవతలు మరియు వారిని పూజించువారు కూడా విశ్వసముద్రములో బుడగల వంటి వారు. ఏమైనను ఈ జగత్తులోని మానవులు భూమిని చక్కని పరివారము భోగభాగ్యముల వంటి భౌతిక విషయముల వెనుక వెర్రివారగుదురు. అటువంటి తాత్కాలిక వస్తువులను సాధించుట కొరకై మానవులు దేవతలను గాని శక్తివంతులైన మానవులను గాని పూజిస్తుందరు. ఎవరైనను ఒక రాజకీయ నాయకుని సేవించుట ద్వారా ప్రభుత్వములో మంత్రి పదవిని పొందితే గొప్ప వరమును పొందినట్లుగా భావించును. కనుకనే అందరూ అట్టి తాత్కాలిక ఫలముల కొరకు నేతలనబడు వారి అడుగులకు మడుగులు ఒత్తుతుందురు. నిజమునకు వారు అట్టి ఫలములను తప్పక పొందుదురు. కానీ అట్టి మూర్ఖులు భౌతిక దుఃఖములకు శాశ్వత పరిష్కారములను అందించు కృష్ణ చైతన్యము పట్ల ఆసక్తిని కనబరచరు. వారందరూ ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తినే కోరుకుందురు.
కొద్దిపాటి ఇంద్రియ భోగము కొరకై వారు దేవతలని పిలువబడే శక్తిమంతులైన జీవులను దేవతల పూజించుటకు ఆకర్షింపబడుతుందరు. సాధారణముగా జనులు కృష్ణ చైతన్యము పట్ల మిక్కిలి అరుదుగా ఆకర్షింపబడుతుందరని ఈ శ్లోకమును సూచించును. వారందరూ దాదాపు భౌతిక భోగముల పట్లనే ఆసక్తిని కలిగి ఉందరు. కనుకనే వారు శక్తిమంతుడైన ఏ జీవుడినైనా పూజిస్తుందరు.